2024 ఆదోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో జరిగినటువంటి ఫేక్ రిజిస్ట్రేషన్ గురించి మీకంతా కూడా తెలుసు. దాంట్లో ఎగటి ఈశ్వరప్ప అన్న అతనికి మందగిరి పంచాయతీలో 6 ఎకరాల 51 సెంట్లు ల్యాండ్ ఉంటది. ఆయన ఆయన యొక్క ఫేక్ డెత్ సర్టిఫికేట్, ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సృష్టించి ఆముదాల భాస్కర్ అన్న అతను, చాకల ఏరన్ అన్న అతను సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఆయన ప్రాపర్టీని రిజిస్టర్ చేయించుకుంటారు. తర్వాత 4వ తారీఖున ఆ విషయం తెలుసుకున్నటువంటి ఎగ్గటి ఈశ్వరప్ప పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే దాన్ని కేసు రిజిస్టర్ చేసి 7వ తారీఖున దాంట్లో 6 మందిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, డాక్యుమెంట్ రైటర్, విట్నెస్లని అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత 17వ తారీఖున ఏవో నామదార భాస్కర్ ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా A2 అన్న ఈ చాకలి ఏరన్న పరారీలో ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఆస్పరి బైపాస్ రెడ్డి గారు అతన్ని ఉదయం పట్టుకోవడం జరిగింది. తర్వాత అతను పట్టుకున్న తర్వాత విచారిస్తే ఆ ఫేక్ రిజిస్టర్ డెత్ సర్టిఫికేట్, ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సీల్స్, స్టాంప్స్ అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. అట్లాగే ఈ ఫేక్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఎక్కడ ఉందని అడిగితే పెదమర్రివీడి విలేజ్, గోనిగండ్ల మండలం వాళ్ళ ఇంటిలో బీరువాలో దాచారని చెప్పినాడు. మళ్ళీ ఆ విలేజ్ కు పోయి దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం ఇంచుమించుగా కంప్లీట్ అయింది. ఇంకా అతన్ని ఇప్పుడు రిమాండ్ పంపించి తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీలో ఇంకా విచారణ చేయాల్సి ఉంది. ఆ డబ్బులు ఎవరెవరికి ఇచ్చినాడు అనేది ఇంకొకటి రాబట్టాల్సి ఉంది. ఈ కేసులో మొత్తం 10 మంది నేరస్తులుగా ఎస్టాబ్లిష్ అయినారు ముద్దాయిలుగా. దాంట్లో 9 మందిని పోలీసు ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది. కేవలం ఒక సబ్ రిజిస్ట్రార్ గారు మాత్రమే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడం జరిగింది. ఈ కేసులో తొందరలోనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది.